జగన్మోహన్ రెడ్డిని గౌరవించేటువంటి పరిస్థితి ఉండదండి. రజనీ గారు మీరేమంటారు? సార్ ఏదైతే అసెంబ్లీలో ప్రతిపాదించినటువంటి అమరావతి ఏదైతే గజెట్ నోటిఫికేషన్ ఉందో 2014-19లోనే ప్రతిపాదించి ఉండాల్సింది గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు. అప్పుడు గజెట్ ఎందుకు చేయలేదో నాకు తెలియల. తర్వాత ఇలాంటివి వచ్చినప్పుడు శాసనసభ అయిపోగానే శాసన మండలిలో కూడా పెడతారు. శాసన మండలి యాక్సెప్ట్ చేశాక అది పార్లమెంట్కి వెళ్తుంది. గతంలో శాసనసభలో పెట్టాక జగన్ గారు శాసన మండలిలో పెట్టడానికి వీల్లేదు, శాసన మండలి రద్దు చేయాలంటే లేదు శాసన మండలి ఉండాలని మేమే అమరావతి హైకోర్టు దగ్గర పొట్లాడి అప్పట్లో షరీఫ్ గారు ఉండబట్టి శాసన మండలి కాపాడగలిగింది రాజధాని. లేకపోతే ఆ బిల్లు పాస్ అయిపోయి చట్టం అయిపోయేదేమో. అంటే ఒక ముఖ్యమంత్రికి అంత పవర్ ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే రాజధాని అమరావతి అన్నారు, ఆయన అప్పుడు 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ బిల్లు గజెట్ పాస్ అవ్వకుండా లేకపోతే అది మారకుండా ఉండేటట్టయితే అంత అవకాశమే ఉంటే 2014-19కి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆ సెక్యూరిటీ ఇచ్చేసేవాళ్ళు. ఆ సెక్యూరిటీ అప్పుడే గజెట్ పాస్ చేసేసి ఉంటుంటే అసలు ఈ 14-19 తర్వాత జగన్ గారు మార్చే అవకాశం ఉండేది కాదు. జగన్ గారికి మార్చే అధికారం ఉందని ఆయన 3 రాజధానులు అంటే అది కూడా ఆయన శాసన మండలి ఆపింది కాబట్టి ఆగారు, లేకపోతే అది కూడా ఆయన పార్లమెంట్ కి పాస్ చేసేవారు. ఇప్పుడు శాసన మండలిని పక్కన పడేసి డైరెక్ట్ గా పార్లమెంట్ కి పాస్ చేస్తున్నారు. పార్లమెంట్ స్టాంప్ వేసి వెనక పంపించింది. ఎందుకని? ముఖ్యమంత్రికి అత్యున్నత అధికారం ఉంటది కాబట్టి. ఫర్ సపోజ్ ముఖ్యమంత్రి మారాడు అనుకోండి, మళ్ళీ ఆయన కూడా ముఖ్యమంత్రి కదా, ఆయనకు కూడా అత్యున్నత అధికారం ఉంటది కదా, ఆయన కూడా సెంట్రల్ లో నెట్వర్క్ నడపగలగల, మళ్ళీ మారిపోతుందేమో. ఈ భయం లేకుండా గజెట్ చేసేస్తున్నాము, గజెట్ చేస్తే కదలదు అని అనుకోండి. మరి 14-19కి గజెట్ చేసేసి ఉండాలి, ఎందుకు చేయలేదు? ఇది ఒక డౌట్. తర్వాత పులివెందుల్లో ఏజెంట్లు లేరు, ఏజెంట్లు కూడా రాలేదు అంటారు. సొంత చెల్లెళ్ళు దోషులు పట్టుకొని జగనన్నని ఓడించండి అన్నా సరే పులివెందుల్లో గెలిచినారు. సరే ఏజెంట్లే లేరు. అరే గతంలో పంచాయతీ ఎన్నికలకి పైల్వాన్లు పార్టిసిపేట్ కూడా చేయలే, పోటీకి కూడా రాలా. పైల్వాన్లు రాలేస్తే జనసేన వాళ్ళకి డబ్బులు లేక పెళ్ళం మెల్ల పుస్తల తాళ్లు పెట్టి బంగారాలు అప్పు తెచ్చి డబ్బులు అప్పు తెచ్చుకుని పోటీ చేసినాం. పంచాయతీ ఎన్నికల్లో పైల్వాన్లు బయటికి రాలా. వైసీపీతో తన్నులు తిన్నామో తాడో పేడో తెలుసుకున్నాం, మేమే నిలబడ్డాం. ఈ రోజు ఏజెంట్లు లేరు, అప్పుడు అభ్యర్థులే లేరన్నా, అభ్యర్థులే లేరు. ఎంత ఆశ్చర్యం అభ్యర్థులు లేకపోవడం. ఏజెంట్లు అంటే సరేలే బా, మనం పీకల మీద కత్తి పెట్టామో, అసలు కొన్ని ఊళ్ళు తాళాలేసి బయట పెట్టినామో, అదంతా లైవ్ లో వచ్చింది కదా, అదొక ఎలక్షన్ అని ఎవరు భావించట్లా. పులివెందుల వరకు, మిగతాది నాకు తెలియదు, పులివెందుల వరకు. సో ఇక్కడ అభ్యర్థులే లేనప్పుడు ఇప్పుడు ఏజెంట్లు. సరే పోనీలేదు, సరే శాసన మండలి అభ్యంతరం లేకుండా పార్లమెంట్ పాస్ అయిపోయి చట్టం అయిపోతుంది. అదే అధికారం ఉన్నప్పుడు రజనీ గారు ఒక్క విషయం నేను చెప్తాను కాదండి. 2014-19 వరకు అసలు గెజెట్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అవసరం ఎందుకండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించలేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు. 19 తర్వాత ఈయనది కాదు అన్నారు కాబట్టే కదా ఇప్పుడు గెజెట్ అవసరం వచ్చింది. అప్పుడే అవసరం 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి. రజనీ గారు